ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో టమాటా నిలవ పచ్చడిని చూపిస్తున్నానండి. ఈ టమాటా నిలవ పచ్చడిని ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఇంట్లో కర్రీ ఉన్నా కూడా కర్రీ పక్కన పెట్టి ఈ టమాటా పచ్చడితో కడుపు నిండా అలానే తృప్తిగా భోంచేస్తారు. అలానే ఈ పచ్చడి రైస్ లోకే కాదండి, ఏ టిఫిన్స్ లోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పిన కొలతలు ఈ పచ్చడిని చేసి చూడండి. ఈ పచ్చడి తిన్న వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చేయమని బ్రతిమలాడతారు. అంత టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా నిలవ పచ్చడి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ టమాటా నిలవ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను కేజీ టమాటాలతో పచ్చడిని పెడుతున్నానండి. చూడండి, ఇక్కడ నేను టమాటాలను ఇలా మెజర్మెంట్స్ లో చూపిస్తున్నానండి. టమాటాలు మనకి 1044 గ్రాములు వచ్చాయండి. ఇక్కడ నేను పెట్టిన ప్లాస్టిక్ డబ్బా వచ్చి 44 గ్రాములు వచ్చిందండి. కాబట్టి మిగిలిన 1000 గ్రాములు కూడా నాకు టమాటాలు వచ్చాయండి. 1000 గ్రాములు అంటే కేజీస్ లో చెప్పాలంటే కేజీ టమాటాలండి. ఫస్ట్ ఈ కేజీ టమాటాలను కూడా వాటర్ లో వేసి వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తో తడి లేకుండా ఈ టమాటాలను శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత ఈ టమాటాలను ఒక 10 నిమిషాల పాటు ఎండలో పెట్టాలి. ఈ విధంగా మనం టమాటాలను ఎండనివ్వడం వలన టమాటాల పైన ఉన్న చెమ్మంతా కూడా ఆరిపోతుందండి. ఈ విధంగా ఎండబెట్టి కనుక మనం పచ్చడిని పెట్టుకుంటే పచ్చడి అనేది త్వరగా పాడవకుండా ఉంటుందండి. ఈ టమాటాలు ఆరేలోపు ఇప్పుడు ఒక 100 గ్రాముల చింతపండును తీసుకొని ఇప్పుడు ఇందులో ఏమైనా పిక్కలు కానీ పీచు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఈ చింతపండు ప్లేట్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పచ్చడిలోకి కావాల్సిన పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పెనంలోనికి ఇప్పుడు ఇందులో 2 స్పూనుల మెంతులను వేసుకోవాలి. అలానే 2 స్పూనుల ఆవాలని, తర్వాత ఇందులో 2 స్పూనుల జీలకర్రను వేసుకుని ఇవన్నీ కూడా మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇందులో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు 5 నిమిషాల పాటు వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇప్పుడు టమాటాలను ఈ విధంగా మీడియం సైజు లో ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న టమాటాలను ఇప్పుడు మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టి ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. అలానే ఇందులో ముందుగా శుభ్రం చేసుకున్న చింతపండును కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికేటట్టుగా మగ్గించుకోవాలి. చక్కగా ఈ విధంగా టమాటాలు దగ్గరకు ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులోకి ముందుగా మనం వేపి పక్కన పెట్టుకున్న మెంతులు, ధనియాలు, ఆవాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు ఉప్పును వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చక్కగా పొడి చేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులో కప్పు వరకు పచ్చడి కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసిన కప్ వచ్చేసి 1/2 కప్ అండి. వెయిట్ లో వచ్చేసి 50 గ్రాముల కారం. పచ్చడికి ఎప్పుడైనా 3 మ్యాంగోస్ కారం వాడితే చాలా బాగుంటుందండి. పచ్చడిని మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా కలర్ తగ్గకుండా ఉంటుందండి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కారాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించిన టమాటాలను వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని వేసేటప్పుడు మనం ఇందులో వాటర్ ని వేయకూడదండి. ఈ టమాటాలను మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడికి తాలింపు వేసుకుంటే మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టి తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పెనంలోనికి ఫస్ట్ ఇందులో 1 కప్పు వరకు నూనెను వేసుకొని తర్వాత దీనిపైన 2-3 స్పూనులు ఎక్స్ట్రా నూనెను వేసుకోవాలి. మనం ఎప్పుడైనా నిలవ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు నువ్వుల నూనెను కానీ పల్లీల నూనెను కానీ యూజ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి. మనం ఎప్పుడైనా నిలవ పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఇందులో ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి. లేదంటే త్వరగా పచ్చడి చెడిపోయే ఛాన్స్ ఉంటుందండి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనెను యూజ్ చేశానండి. నూనె మరిగిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ మెంతులను, 1/2 స్పూన్ జీలకర్రను, అలానే ఇందులో 1/2 స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 6 నుంచి 7 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 20 వరకు పట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలను, ఒక గుప్పెడు కరివేపాకును వేసుకొని ఇవన్నీ కూడా ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయి
కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తరువాత ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిని వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 10 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటే ఈ పచ్చడి ఉడికే కొలది కూడా ఆయిల్ మనకు బాగా పీల్ చేసుకుంటుందండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పచ్చడి ఈ విధంగా కుతకుతలాడే అంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పచ్చడి అనేది మనకు రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే ఒక గాజు సీసాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఈ పచ్చడి మనకు 6 నుంచి 7 నెలల వరకు స్టోర్ ఉంటుందండి. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకునే అవసరం లేదండి. అంతేనండి, చాలా ఈజీగా ఈ టమాటా నిల్వ పచ్చడిని చేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరి అన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.